గారు ఫోన్ చేశారు నాకు. వీళ్ళింట్లో పాము ఉందనగానే వెంటనే వచ్చిన. పాపం వాళ్ళకు కూడా తెలియదంట. అయితే వీళ్ళు ఏదో ఊరికి వెళ్ళారు కదమ్మా మీరు? బీడీలు చేసుకుందుకు పోయినా? సో బీడీలు చేసుకోనందుకు బయటికి తలుపు తెరుండేనా? కీలేసినావా? అది ఎప్పుడు వచ్చిందో తెలియదు నీకు? అమ్మా, అది ఎప్పుడు వచ్చిందో కూడా తెలియదు. ఇంట్లో పాము గిడి ఉండే, ఈ ఇంట్లోకించి మెల్లమెల్లగా సెల్ఫ్లు అయితే ఎక్కింది. సో చూడండి, ఇక్కడ సాట కూడా పెట్టుకున్నది అమ్మ. ఇక దీంట్లో ఆకున్నది, ఈడ కూడా సాట ఉన్నది. సో అనుకోకుండా ఇప్పుడు ఈడ ఊరి అమ్మ నాకు భయం పట్టిస్తున్నది రా బాబు, ఇది గజ్జననికినా. ఇగో ఈడ ఈడ ఆడకుంటుండే పాము. అనుకోకుండా ఇప్పుడు ఇట్లా చేతికి ఇట్లా పెడితే చేతికి వేస్తుంది. సో గాయస్, నేను ప్రతి ఒక్కరికి ఇదే చెప్తున్నా, దయచేసి మీ ఇళ్ళల్లో చెత్త చెదరం ఎక్కువ పెట్టద్దు. ఇంటి సరౌండింగ్లో కూడా శుభ్రంగా ఉంచుకోవాలా. ఇంటి పక్కన కూడా హోల్స్లు ఉంటే హోల్స్లని కూడా సిమెంట్ వేసి మెత్తేయాలా. చూడండి ఎంత యాక్టివ్గా ఉంది చూడండి. అసలు మామూలుగా లేదురా బాబు పాము ఇది. అబ్బా వావ్.